హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంకే రామచంద్ర. మీరు చూస్తున్నారు వుడ్ వర్క్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ గురించి ఆల్రెడీ మనం 3 వీడియోస్ అయితే చేసామంట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇది వచ్చేసి నా పార్ట్ 4 అనమాట. సో ఈ వీడియో అయితే ఎండింగ్ అయిపోతుందన్నమాట ఈ సిరీస్ అనేది. ఆ 3 వీడియోస్ చూడుకున్నట్టే మీరు ఇక్కడ కాస్ట్లో వదిలేస్తాను చూడండి, లేదంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి. సో ఈ వీడియోస్లో వచ్చేసి నేను లాస్ట్లో దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏమనేది చూపిస్తాను. అలాగే కంప్లీట్ ఒక టూర్ లాగా ఈ బ్యూటిఫుల్ అనేది చూపిస్తాను అనమాట. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోస్లో ఏమనేది చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ప్రైజ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 126 స్క్వేర్ ఫీట్లు అయితే ఉందండి. ఓన్లీ ఇది వుడ్ వర్క్ ఇంటీరియర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మొత్తం 126 స్క్వేర్ ఫీట్లు అయితే వస్తుంది అనమాట. సో ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 750 రూపాయలతో వేసుకున్నాం మేము. అంటే తక్కువ కాస్ట్లో చేయాలనుకున్నామండి. 750 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అంటే అది లో కాస్ట్ అనమాట. మీరు దీన్ని ఇంకా బాగా రిచ్గా చేయాలంటే పర్ స్క్వేర్ ఫీట్ 1000 రూపాయల దాకా కూడా చేయొచ్చు అనమాట. 1000 రూపాయలు చేసుకుంటే మీకు కొంచెం రిచ్గా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మాకు 94,500 అనమాట. సో 94,500 రూపాయల దాకా ఇది ఇంటీరియర్ వర్క్ అయితే అయిందనమాట. ఇక వచ్చేసి ఫ్లోర్ మ్యాట్ కానీ ఈ ఫ్లోర్ మ్యాట్ వచ్చేసి 3,500 రూపాయల దాకా ఖర్చు అయింది. తర్వాత వచ్చి ఈ ఎంట్రన్స్లో ఈ అల్యూమినియం పార్టీషన్ ఉంది కదా, అది వచ్చేసి 10,000 రూపాయల దాకా ఖర్చు అయింది అనమాట వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఇక మెయిన్ చైర్ ఉంది, దీని పేరేమో తెలియదు కానీ ఇది వచ్చేసి మీకు 9,000 రూపాయల దాకా ఖర్చు అయింది. తర్వాత ఈ బెడ్ ఉంది, ఇది వచ్చేసి 6,000 రూపాయల దాకా ఖర్చు అయింది అనమాట.
తర్వాత ఇక ఈ మినీ చైర్ ఒకటి ఉంది, ఇది వచ్చేసి 2,000 రూపాయల దాకా ఖర్చు అనమాట. సో ఇంటీరియర్ వర్క్ వదిలేసి దీనికి అంతటికి వచ్చేసి 34,000 రూపాయల దాకా ఖర్చు అనమాట. టోటల్ వచ్చేసి 1,28,000 రూపాయల దాకా ఖర్చు అనమాట. పెయింట్ వదులుకొని, పెయింట్ అంటే ఇంకొక 5,000 రూపాయలు యాడ్ చేసుకోవాలి దీనికి. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, కొందరు ప్లేవుడ్లు ఎంత తీసుకొచ్చారు, డెక్లామ్ షీట్లు ఎంత ఇచ్చారు, ఇవన్నీ చెప్పడానికి కుదరదు అనమాట. ఎందుకంటే ఈ షాప్ సైజ్ వచ్చేసి 19 అడుగులు పొడవు ఉంటుంది, 8 అడుగులు వెడల్పు ఉంటుంది అనమాట. సో ఇంకో చోట అయితే అది తక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. అందుకనేసి ప్లేవుడ్స్ ఇంత కాబడుతుంది, ఇలా డెక్లామ్ షీట్ ఇంత కాబడుతుంది, ప్యూకల్ ఇంత కాబడుతుంది చెప్పలేమన్నమాట. సో అందుకే ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే ఇదన్నమాట. ఎన్ని స్క్వేర్ ఫీట్లు అవుతుంది చూసుకోండి. మీరు ఏం చేస్తారనేది ఫస్ట్గా మీరు పేపర్లో రాసుకునేసి అంతా ఎన్ని స్క్వేర్ ఫీట్లు వస్తుందనేది చూసుకోండి. తక్కువలు అంటే 750 రూపీస్ అయ్యండి ఒక స్క్వేర్ ఫీట్కి. ఉదాహరణకి స్క్వేర్ ఫీట్కి అంటే కొందరికి అర్థం కాదనుకుంటాను. ఇక కౌంటర్ ఏదైతే ఉంది కదా, చూసారు, ఇది వచ్చేసి 3.5 హైట్ ఉంది. అంటే హైట్ వచ్చేసి 3.5 అడుగు, వెడల్పు వచ్చేసి 7 అడుగులు ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 24.5 అడుగు ఉందన్నమాట. ఇంటూ 750 రూపీస్ అనమాట. ఇలా వేసుకోండి, మీకు అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని ముందు తీసుకొస్తుంటూ ఉంటాను. ఓకే, బాయ్.